ఎస్, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అన్నం పెట్టే 200 అన్నా క్యాంటీన్లు, టెన్షన్గా పింఛన్లు, హంద్రినివా జలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు, 16,347 టీచర్ పోస్టుల భర్తీ, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పోలవరం పనులు, అమరావతి అభివృద్ధి, గూగుల్ డేటా సెంటర్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద లెజెండ్. ప్రజలు సంతోషంగా ఉన్నారని తట్టుకోలేక మీరు సంతోషంగా లేరు. చల్ నవ్వుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా, సిగ్గు లేకుండా కాదు, నీకు బుద్ధి లేకుండా చిల్లర పైసలకు ఆశపడి రానున్న రోజుల్లో మినిస్ట్రీ వస్తుందని ఇంత దారుణంగా ఒక మహిళ అయ్యుండి సొంత తల్లే ఎంతకు ముందు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వదిలితే ఆవిడికి తెలియనంత, ఆవిడికే లేనంత ప్రేమ నీకుందా అమ్మ అన్న మీద? సొంత చెల్లి కన్న తల్లే మమ్మల్ని మోసం చేసి నడి రోడ్డు మీద పడేశాడు అని వాళ్ళు చెప్తుంటే నీకు బుద్ధి లేకుండా స్క్రిప్ట్ కోసం, ఆ మ్యాటర్ని డైవర్ట్ చేయడం కోసం, ఏరే విధంగా కన్వర్ట్ చేయడం కోసం నువ్వు వేస్తున్న వేషాలు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో కూడా అన్ని వేషాలు వేయలే. ఇవేం వేషాలు ఇవి? ఇంత దారుణంగా ఇంత అబద్ధాలు చెప్తారని ప్రజలు అడుగుతున్నారు, నేను కాదు. అవసరమా ఇవన్నీ? రాష్ట్ర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. అండ్ మరి ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి సంతోషంగా ఉంటే, వాళ్ళు నిజంగా సంతోషాన్ని చూసి ఉంటే, ఆనందంగా ఉంటే మనకి ఎందుకు 151లోంచి 5 పోయినాయి? కూటమి ప్రభుత్వానికి ఎందుకు 164 సీట్లతో పట్టం కట్టారు? ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకున్నారు? అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని నువ్వు సంతోషంగా చెప్పినంత మాత్రాన ఎవరు నీ సంతోషాన్ని లెక్కలోకి తీసుకోరు. ఎవ్వరూ సంతోషంగా లేరు కాబట్టే, ముఖ్యంగా నీ పరిపాలనలో శాసనసభ్యురాలుగా నువ్వు నగిరికి ఏ సేవలు చేయలేదు కాబట్టే నగిరిని సేవ్ చేసుకోవడం కోసం పూర్తిగా వైఎస్ఆర్సీపీని సేవ్ చేశారు అని మనస్ఫూర్తిగా నీకు తెలియజేసుకుంటున్నా. ఆర్కే రోజా ఎంత సంతోషంగా ఉన్నారు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పితుక్కుంటున్నారా? పాలు పితుక్కుంటున్నారా అంటున్నావు. అసెంబ్లీకి రాకుండా అన్న గొర్రెల్ని, నగిరిలో అడుగు పెట్టకుండా నువ్వు బర్రెల్ని కాపలా కాస్తున్నారా? కాపు కాస్తున్నారా? పేడ అమ్ముకుంటున్నారా? దోళ్ళు తోలుకుంటున్నారా? పాలు మొత్తం చక్కగా ముందుకు పోసుకుంటున్నారా అని నేను అనగలను, నేను అంటాను. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తారక రామారావు గారి కుమార్తె 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తెలుగు రాష్ట్ర గౌరవాన్ని చరిత్ర పుటముల్లో నిలబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి. నాకు అనాలనిపిస్తుంది, కానీ నా పార్టీ సంస్కారం అడ్డొస్తుంది. నేను అనలేనా? నాకు నోరు లేదా? నీలాగా ఏమన్నా నాకు స్క్రిప్ట్ కావాలా? ఏందా మాటలు? నీ మాదిరిగా అక్రమంగా 3,000 కోట్ల రూపాయలు దోచేసి దాచేసి అంగరంగ వైభవంగా బతకట్లేదు ఆవిడ. కంటి మీద కునుకు లేకుండా, పేదవాడి నుంచి రూపాయి ఆశించకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్యని, వైద్యాన్ని, బ్లడ్ క్యాంపులు, మెడికల్ సర్వీసెస్లు, గ్రామీణాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, విపత్తులలో సహాయం, తలసేమియా బాధితులను తల్లిలా చూసుకుంటుంది. తలమాసిన వాళ్ళకి మీకేం అర్థమవుతుంది? ఆవిడ చేసిన సేవలను గుర్తించి గమనించి లండన్కు పిలిపించి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చారు. ఆవిడకి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో నీకు ఆ అవార్డు కూడా ఇవ్వరు ప్రజలు. ఆర్కే రోజా గారు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతూ కాస్ట్లీగా విషెస్ చెప్తే, విష్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇది చూడయ్యా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫ్లైట్ మళ్ళీ అంటే ఇలా చెప్పాలి సార్. ఎవరైనా కూడా విషెస్ ఇంత కాస్ట్లీగా విష్ చేయాలి, విషెస్ చెప్పాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఎందుకు ఇలా వస్తుంది? ఒకసారి లగ్జరీ కారులో, ఒకసారి ఎయిర్పోర్ట్లో, ఒకసారి ఫ్లైట్లో చక్కటి చిరునవ్వుతో ఎలా వస్తాయి? ప్రజల సొమ్ముని దోచేసి దాచేస్తే పొలాలు, స్థలాలు, బంగారాలు, కార్లు, షేర్లు, ఇల్లు చెప్పేదంతా సొల్లు. మరి ఇలానే చెప్తారు. ఇలా చెప్పాలి సార్ ఉగాది శుభాకాంక్షలు. కాబట్టి ఆర్కే రోజా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడే హోదా, స్థాయి, స్థానం నీకు లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎందుకు కేవలం ఈ వీడియో చేసావంటే
విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిన పచ్చి నిజాల్ని తప్పుదోవ పట్టించడానికి నువ్వు ఈ వీడియో చేసావు తప్ప ప్రజలకు ఏ ఉపయోగం లేదని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నేను మీ కిరా కార్పొరేటర్.